ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది కాబట్టి ఖైరతాబాద్ వెళదాము. మా ప్రతినిధి సంధ్య సిద్ధంగా ఉన్నారు. సంధ్య, ఏం జరుగుతోంది? క్రెయిన్ లోకి బడా గణేష్ని ఎక్కించారా? ఇందాక వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు కదా, ప్రస్తుతం ఎక్కడి దాకా వచ్చింది ఆ తంతు? రైట్ సత్యం, వెల్డింగ్ కార్యక్రమాలు అయితే జస్ట్ ఇప్పుడే ఇక తుది దశకు చేరుకున్నాయని చెప్పొచ్చు. మరికొన్ని నిమిషాల్లో వెహికల్ మూవ్ కాబోతోంది. అంతా సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు ఆ వెహికల్ మూవ్ అవుతుందా అని ఆ క్షణం కోసం భక్తజనులంతా ఇక్కడ వెహికల్ ముందు వేచి చూస్తున్న దృశ్యాలు చూడొచ్చు. గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ఒక భావోద్వేగంతో సంబరాల్లో మునిగిపోయిన దృశ్యాలు చూడొచ్చు. అంతా కూడా సర్వం సిద్ధమైపోయింది. రాత్రి 12:05 నిర్వాహకుడు రాజ్కుమార్ కుటుంబ సభ్యులతో అక్కడ కలశ పూజ అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఈ వెల్డింగ్ పనులు. అప్పటి నుంచి కూడా నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మొత్తం 20 మంది సభ్యులతో అక్కడ వెల్డింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి, హడావిడిగా చేసేయడానికి ఉండదు. కంప్లీట్గా ఆ వాహనం పైన ఏర్పాటు చేసిన ఒక ఇనుప సిమెంట్ బేస్ పైన వినాయక విగ్రహం కూర్చున్నది అని వాళ్లకు కాన్ఫిడెన్స్ వస్తేనే ఆ వెల్డింగ్ పనులన్నీ కూడా అన్ని కరెక్ట్గా పూర్తయితేనే అప్పుడు కానీ వాళ్ళు వెహికల్ మూవ్ అవ్వడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ 20 మంది సభ్యులు, వెల్డింగ్ చేసే సభ్యులు కూడా ఆ వెల్డింగ్ కార్యక్రమాలు అర్ధరాత్రి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తుది దశకు చేరుకున్నాయి. ఇంకా నెక్స్ట్ పోలీసులు అక్కడ వాహనాలను క్లియర్ చేయడము, పబ్లిక్ని క్లియర్ చేయడము, అక్కడ ఆ వాహనం పైకి ఇప్పుడు వినాయకుడు ఏ టస్కర్ వాహనం పైన ఉన్నాడో ఆ వాహనం పైన ఎవరెవరిని ఎక్కించాలి అక్కడ కూడా ఎక్కేస్తూ ఉంటారు. ఇక్కడ సభ్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, పోలీసు వాళ్ళని, ఉత్సవ కమిటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని ఇలా చాలా మంది ఎక్కుతూ ఉంటారు. అక్కడ లిమిట్ దాటితే కనుక అక్కడ కంట్రోల్ చేయడం కష్టమవుతుంది కాబట్టి అక్కడ ఒక్కొక్కరిని పైకి అనుమతిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడైతే పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మరి కాసేపట్లో రాబోతున్నారని చెప్పారు. బట్ ఇప్పటివరకు అయితే మంత్రి రాలేదు. మరి కాసేపట్లో వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ వెహికల్ మూవ్ అవుతుంది. ఇక్కడ డ్రైవర్ కూడా సిద్ధంగానే ఉన్నారు. వాహనాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఉన్న వాహనం మరికొన్ని క్షణాల్లో మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మాత్రం ఎవ్రీ ఇయర్ కన్నా కొంచెం తొందరగా మూవ్ అయింది కాబట్టి ఈసారి కూడా 6:30 ప్రాంతంలో మూవ్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం 7 దాటిన తర్వాత ఇంకా అటు ఇటుగా 8 అయ్యే అవకాశం ఉంటుంది. తెలుసు కదా, మన ఖైరతాబాద్ మహాగణపతి అంటే వెరీ వెరీ స్పెషల్. ఒక్కసారి ఆ గణపతిని దర్శించుకున్నాము అంటే ఇక్కడ ఫొటోస్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ దర్శించుకున్న వెంటనే ఫొటోస్ కెమెరాలో సెల్ఫీస్ తీసుకున్నామా అన్నట్టుగా ఫొటోస్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఇక్కడ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఖైరతాబాద్ గణేష్ తెలియని వారు ఉండరు. హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా తెలంగాణ, ఏపీ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాల్లో ప్రత్యేకం. విదేశీయులు కూడా వచ్చి ఈ ఫెస్టివల్ మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా పాలుపంచుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది, ఎక్కువ మంది జనం పాల్పంచుకునే ఫెస్టివల్స్లో ఈ మన హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కూడా ఒకటి కాబట్టి విదేశీయులు కూడా ఇక్కడ పాల్పంచుకుంటూ ఉంటారు. ఒకతంతో మనం మాట్లాడదాము. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Texas, United States. కేవలం ఇక్కడికే హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కోసమే వచ్చారా? Did you come to Hyderabad only for just this festival? No, actually I came here with my company on a business trip, and it just so happened to be that we were celebrating Ganesh, and so it was just like amazing that I'm able to join and experience this. How are you feeling? I'm feeling excited. I'm feeling happy. It's amazing to be able to enjoy one of India's like finest cultures. What's your name? My name is Ivan. What do you know about Vinayaka? What? What do you know about this festival? I know that it's an 11-day celebration, and so it started last the 27th, and now today they're going to do the immersion. So I'm hoping I get to see it when they put it in the immersion of the water. Nice. చూస్తున్నారు కదా, విదేశీయులు కూడా ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ ఖైరతాబాద్ గణేష్ వినాయకుని. అలాగే హుసేన్ సాగర్లో చాలా పెద్ద ఎత్తున 1,00,000కు పైగా వాహనాలు వస్తాయి కాబట్టి సత్యం మరి కాసేపట్లో వెహికల్ మూవ్ అవుతుంది. అప్డేట్స్ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. ఓవర్ టు స్టూడియో.